రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెనాలి సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుండే అమలు చేయాలన్న డిమాండ్లతో చేపట్టిన ర్యాలీలో ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తుందని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. పట్టణ వీధుల గుండా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వారంతా చేరుకుని అక్కడ ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని అన్నారు. యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం అమలు చేస్తామని నిర్ణయాన్ని తప్పుపట్టారు. అధికారంలోకి రాకముందు ప్రతి విద్యార్థికి పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం అంటూ మోసం చేయవద్దని వారు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు శివ మాట్లాడుతూ డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాల యాజమాన్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్కి, వసతి దీవెనకి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అదేవిధంగా వారి సర్టిఫికెట్లు కూడా విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షుడు భూమేష్, కోశాధికారి పవన్, యశ్వంత్, దుర్గా, దినేష్, శశి, కోటి, పవన్ కుమార్, ఉమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిష్కరించాలని చెప్పి అనేక రకాలుగా, అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చాలాసార్లు చేశాం. ఇప్పటికీ స్పందన లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక ఏం ఆంతర్యం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో విద్యార్థుల మధ్య తిరుగుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఏఐఎస్ఎఫ్ రూపంలో పలుసార్లు మేము విజయవాడ ధర్నా చౌక్లో కానీ, గుంటూరులో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్స్లో మేము ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనకి దిగుతామని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేడం గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. మరి వాళ్ళు కూడా స్పందించి మాకు వెంటనే న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తల్లికి వందనం పథకం తీసుకొస్తామని చెప్పారు అధికారంలో రాగానే. ఈరోజు కేబినెట్ సమావేశంలో చెప్తా ఉన్నారు, ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయము, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఎంతోమంది తల్లుల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కానీ తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ, నిరసనలకు కానీ చూపిస్తాం. ఈరోజు తెనాల్లో మన శివాజీ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ, ఒక 200 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ విజయవంతంగా జరగడం జరిగింది. అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈ సమస్యని సాల్వ్ చేయని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు, నిరసనలకు దిగుతామని ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితిగా హెచ్చరిస్తూ ఉన్నాం.